బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. 2019 ఎన్నికల్లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి విజయంలో విపిఆర్ గారి పాత్ర కీలకం, అందరికీ తెలుసు సార్. ఓకేనా? అదే అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగితే టీడీపీ నుంచి విపిఆర్ని ఓడించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడట. దానికి తోడు ఇక ఎలాగో వెళ్ళిపోయాడు కాబట్టి విపిఆర్ బలం గురించి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఇక విపిఆర్ గారికి పోటీ అంటే విజయసాయిరెడ్డితో సరిపోతాడని స్పెషల్ ఫోకస్ పెట్టి విజయసాయిరెడ్డి గారిని బరిలోకి దింపారు. మరి అనిల్ కుమార్ యాదవ్ యొక్క పంతము, జగన్ గారి ఫోకస్ ఇన్ని ఉన్నాయి కదా ప్రధానంగా, వీటిని ఛేదించి మీరు ఎలా విజయం సాధిస్తారు? అసలు ఆ భగవంతుడు దయ ఉంది. ఆ భగవంతుడే నన్ను పక్కన పెట్టినప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఇది ఒక సమస్య కాదు. ఇది ఆ భగవంతుడికి తెలుసు ఎట్లా మనం ఇతన్ని ముందుకు తీసుకుపోయి గెలిపించాలి. విజయం అతనే చూపిస్తాడు. నాకు అంత నమ్మకం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, నా మీద ఏం చేసినా ఆ భగవంతుడు నన్ను ఎత్తి బయటేస్తాడు. నాకు తెలుసు. నెల్లూరు వాసులకి, రాజకీయాల్లో ఉన్న వారందరూ కూడా ఒక చిన్న అనుమానం ఉంది. గతంలో విపిఆర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు చాలా సఖ్యతగా ఉండేవారు. ఎందుకు వారిద్దరి మధ్య అంత విభేదాలు వచ్చాయి అనేది అందరికీ ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ మీరు అనిల్ కుమార్ యాదవ్ని అడగండి. అంటే ఆయనే అడగాలంటారా? మైనార్టీలను దూరం చేయాలని మైనార్టీకి టికెట్ ఇస్తే అలిగి వెళ్ళిపోయిన అతను విపిఆర్ అంటూ ప్రధానంగా వాళ్ళు అదే సంధిస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా మీరు కన్వే చేసుకుంటారు? ముస్లిం వ్యతిరేకి. ఇప్పుడే నేను ఇఫ్తార్ విందు నుంచి వస్తున్నా. ఇంతియాజ్ అని మదీనా వాచ్ కంపెనీ, బిగ్ గ్రూప్ ఇక్కడ నెల్లూరులో, పాతోళ్ళు ఎప్పటి నుంచో ఉంది ఈ వాచ్ కంపెనీ. మీరైనా కనుక్కోవచ్చు, మదీనా వాచ్. ఇప్పుడు ఆయన ఇంటికాడ నుంచే రావడం నేను ఇఫ్తార్ విందు. నేను ముస్లిం వ్యతిరేక అయితే ఎందుకు పోతాను? నిన్న కూడా ఒక ఇఫ్తార్ విందు ముదివర్తి అనే ఊరు నెల్లూరు దగ్గరని, అక్కడే పోయి వచ్చాను. నాకేముంది వ్యతిరేకత? నాకు అటువంటి భావాలు లేవు, ఎప్పుడూ లేవు. ఎప్పుడు కూడా ఎవరైనా ఎనీబడి సేమ్ అనుకుంటా. ఈ కులం, మతం ఎప్పుడు చూడండి నేను. సార్, నాకు తెలిసి మీరు జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన రిషి వ్యాలీ స్కూల్లో, అంటే మన ఆర్సిల్స్ దగ్గర, కురుపలకోట మండలము ఆర్సిల్స్ దగ్గర మీరు చదువుకున్నారు. కానీ అక్కడ చదివిన విద్యార్థులంతా కూడా చాలా డిఫరెంట్గా, వాళ్ళ ఆలోచనలంతా చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటారు. అక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్ మీరు, అక్కడ ఏం నేర్చుకున్నారు? ఈ సమాజం మీద ఎలాంటి అవగాహన పెంచుకున్నారు సార్? నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక సార్. ఆ స్కూల్ నుంచి నాకు నేర్చుకుంది జిడ్డు కృష్ణమూర్తి అనండి. ఆ స్కూల్ నుంచి వచ్చిన ఇది, ఎప్పుడైనా మనం ప్రజలకి సేవ చేయాలా, నాకు శక్తి ఉంటే పేద పిల్లల్ని చదివించాలా. అది విద్య అనేది నాకు నా మనసులో చిన్నప్పుడే, మనం ఏదైనా అటువంటి విద్య అనేది మనం చేయగలిగితే దాన్ని మించింది లేదు అనేది మనసులో ఉండేది చిన్నప్పటి నుంచి. ఆ స్థాయికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ థింగ్ మా స్కూల్ నుంచే ఒక టీచర్ని తీసుకొచ్చుకొని ఒక స్కూల్ పెట్టాలన్నాను పేద పిల్లగారికి. ఆ స్కూల్ ఎట్లా పెట్టమంటామంటే, వాళ్ళ గైడెన్స్ తోటే ఆ స్కూల్ కట్టే కాడి నుంచి, కన్స్ట్రక్షన్ నుంచి వాళ్ళ గైడెన్సు, తర్వాత టీచింగ్ కూడా ఒక టీచర్ని తీసుకొచ్చుకొని, నాకు చాలా క్లోజ్ అసోసియేషన్ విత్ రిషి వ్యాలీ ఇప్పుడు కూడా, ఈరోజు కూడా. సో అట్లా దాన్ని అంత ఇంట్రెస్ట్ తీసుకొని చేసిన. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ నుంచి నేను వచ్చిన స్టూడెంట్ని ఇంకోటి ఏంటంటే, స్కూల్ నుంచి నేర్చుకుంది, ఆల్వేస్ నీ కాన్షియస్ పర్మిట్ చేస్తేనే నువ్వు చెయ్యి, నీ కాన్షియస్ పర్మిట్ చేయకపోతే ఎటువంటిదైనా చేయొద్దు అనేది. ఈరోజు కూడా దాన్ని అయితే ఐ బిలీవ్ దట్. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? ఎప్పుడు అనిపించింది అసలు రాజకీయాల్లోకి రావాలని? నాకు రాజకీయాల్లో రావాలని ఎట్లా కాదు, కానీ ఎప్పుడు కూడా నాకు కోరిక రాజ్యసభ పోవాలని. ఎందుకు సార్ రాజ్యసభే ఎందుకు? పెద్దవారు కాబట్టి పెద్దల సభలో కూర్చోవాలనే? అట్లని కాదు, ఇప్పుడే చెప్పాను కదా, ఈ కాంప్లికేషన్స్ వీటిలన్నీ. ఇప్పుడు లోక్సభ అన్నప్పుడే కదా ప్రజలతో ఇది వచ్చేది, ఇంకోరు కామెంట్స్, మడ్ స్లింగింగ్, ఇటువంటివన్నీ వచ్చేది నువ్వు లోక్సభలో ఉంటాయి. రాజ్యసభ నాకేముంది చెప్పండి? వీ కెన్ అట్లీస్ట్ గివ్ అవర్ ఒపీనియన్ టు ది అప్పర్ హౌస్. డిస్కషన్, మన ఒపీనియన్ బిల్స్ మీద డిస్కస్ చేసి మన ఒపీనియన్ని చెప్పే అవకాశం అప్పర్ హౌస్. సార్, మీరు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? రాజ్యసభ కరెక్ట్ అనిపిస్తుందా, లోక్సభ కరెక్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లోక్సభ. ఎందుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది సార్? ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది దీంట్లో. ఈ నెల రోజుల నుంచి చూస్తుండంతా ప్రజల్లో నుంచి ఆ ఫీడ్బ్యాక్ ఏమనిపిస్తుందంటే,
ఈ జిల్లాకి మనము ఒక పొజిషన్ తెచ్చుకోగలిగితే ఒక లోక్సభ మెంబర్గానే అయితే మనం ఏదన్నా చేయగలుగుతాము. రాజ్యసభలో కూర్చొని ఉంటే రాజ్యసభ కూడా అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇది అప్పర్ హౌస్, బట్ ఇక్కడ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకోగలుగుతున్నానో, దీనికి మనం ఏదన్నా రెమెడీ కూడా చేయగలుగుతామేమో త్రూ లోక్సభ ఓన్లీ. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలుస్తున్నాయి. రాజ్యసభలో నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యేది లేదు ఎవరితో కూడా. వచ్చేది పోయేది, ఎవరన్నా పిలిస్తే మర్యాదగా చేసేది. మనం ఏదైనా చేయగలిగితే నా ఫౌండేషన్ నేను చేసుకున్నాను, కానీ పెద్ద నేను ఇంటరాక్ట్ కాలే పబ్లిక్తో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.